తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రేపు మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. తెలంగాణలో వర్షాకాలం సాగు మొదలైనప్పటికీ వర్షపాతం మాత్రం అనుకున్నంత లేకపోవడంతో రైతులు నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలతో సంతోషించిన రైతులు విత్తనాలు చల్లక మొలకెత్తిన అనంతరం వానలు తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో పత్తి పంట మాత్రం వరుస వానలతో కాస్త ఊపందుకున్నప్పటికీ వరి నాటు దశలో వర్షభారం మరోసారి సమస్యగా మారింది. నెల రోజుల కిందటే వరి నాట్లు వేసిన రైతులు ఇప్పటికీ దున్నకాలు పనులను మొదలు పెట్టలేకపోతున్నారు. కంది, పెసరు, జిలుగా వంటి ఇతర పంటలకు సాగు కూడా గణనీయంగా తగ్గిపోయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి. తెలంగాణలో 3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలం మొదలై నెలన్నర రోజులు గడిచినప్పటికీ ఈ ఏడాది పడాల్సిన వర్షాలు పడలేదని వాతావరణ అధికారులు రిపోర్ట్స్ విడుదల చేశారు. ముఖ్యంగా జూన్ నెలలో పడాల్సిన వర్షపాతం కంటే 25% తక్కువగా పడిందని కూడా వాతావరణ అధికారులు చెప్పారు. ఇక జూలైలో ఇప్పటి వరకు 16 రోజులు పూర్తయ్యాయి, కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా 26% వర్షపాతం తక్కువగా నమోదైందని వాతావరణ అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తొందరగానే వచ్చినప్పటికీ వాటి ప్రభావం ఎక్కువగా తెలంగాణ మీద, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మీద, కొంత సౌత్ లో ఉన్న మరికొన్ని రాష్ట్రాల మీద కూడా పెద్దగా లేదు. దీనికి ప్రధాన కారణంగా రుతుపవనాలు వెళ్తున్నప్పుడు అల్పపీడనాలు కానీ, ఆవర్తనాలు కానీ ఏర్పడకపోవడం వల్ల ఈ వర్షాలు అనేటివి పడడం లేదని వాతావరణ అధికారులు తెలిపారు. ఇక ఈ వర్షాలు తక్కువగా పడడంతో దీని ప్రభావం తాగునీరు, అదేవిధంగా తాగునీరు మీద కూడా పడుతుంది. గత ఏడాది మనకి 2024లో వర్షపాతం కేవలం ఆ 4 నెలల్లో ఒక ఆగస్టు చివరిలో ఒక 5 రోజుల పాటు మాత్రమే కొన్ని భారీ వర్షాలు పడ్డాయి. పెద్ద వర్షాలు పడకపోవడంతో కొంత వేసవి కాలంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. అదేవిధంగా ఈ ఏడాది కూడా వర్షాలు ఇప్పటికీ పడాల్సినంత పడకపోవడంతో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతానికైతే ఈ ఆగస్టు మొదటి వారంలో మళ్ళీ భారతీయ వాతావరణ కేంద్రం వాతావరణ పరిస్థితులను అంచనా వేసి ఒక పూర్తి స్థాయి రిపోర్ట్స్ ని, అంటే ఆగస్టు, సెప్టెంబర్లో ఏ విధంగా ఉంటాయో మళ్ళీ ఒకసారి మరొక వెదర్ రిపోర్ట్స్ విడుదల చేస్తారు. ప్రస్తుతానికైతే తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం సూచించింది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ విశాల్. రైట్, ఇక వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గంగోత్రి, తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇవాళ నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో ఈదురుగాలతో కూడిన వర్షాలు పడ్డట్టున్నాయి. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా చూస్తే ఇటు వరంగల్ జిల్లాలో ములుగు ఏజెన్సీ ప్రాంతం అయితే టోటల్ ఎడారిగా మారిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఫస్ట్ తొలకరి వర్షాలు పడడంతో రైతులు మొత్తం వరి నారు పోసేసి ఆనందంగా మొలకెత్తిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు దాదాపు ఒక వారం 15 రోజుల నుంచి వర్షం కనీసం ముఖం చూడని పరిస్థితి ఏర్పడింది. దాంతో రైతు ఆందోళనకు గురై పోషణ వరి నారు ఏదైతే ఉంటుందో ఎండిపోయే పరిస్థితికి ఉంది. కానీ ఇదే తరుణంలో తెలంగాణలో సాగు మొదలైనప్పటి నుంచి వర్షపాతం మాత్రం అనుకున్న రీతిలో లేకపోవడంతో రైతులు నిరుత్సాహ పరిస్థితుల్లో ఉండడం జరుగుతుంది. గంగోత్రి, కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలతో సంతోషించిన రైతు విత్తనాలు చల్లి మొలకెత్తిన అనంతరం వానలు తగ్గిపోవడంతో రైతు చాలా ఆందోళన చెందడం జరుగుతుంది. వానలు ఈ పరిస్థితుల్లో పత్తి,
పంట మాత్రం వరుస వానలతో కాస్త ఊటైనప్పటికీ వరి నాటు దశలో మాత్రం వర్షాభావం మరోసారి సమస్యగా మారింది. వర్షాభావం లేకపోవడంతో వరి ఇప్పటి వరకు పెట్టాల్సిన వరి నారు కూడా పెరిగి ఎదిగచ్చి చేతికొచ్చినా కూడా వర్షం లేకపోవడంతో రైతు చాలా ఇబ్బంది పడిన పరిస్థితి అయితే నెలకొంది గంగోత్రి. రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్.